రెండవ దామోదరాష్టకంలో రెండవ పదం దాని యొక్క అనువాదాన్ని రుదంతమూర్నేత్ర యుగ్మం రుదంతం కరాంబోజ యుగ్మేన. వాట్ హ్యాపెండ్? డిజిటల్, యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్. అది వాళ్ళు ఏం చేయక్కర్లా, మళ్ళీ నొక్కారంటే ఆఫ్ అయిపోతుంది. కూర్చోండి. రుదంతమూర్నేత్ర యుగ్మం రుదంతం కరాంబోజ యుగ్మేన శతాంకనేత్రం మూశ్వాసకంప త్రిరేకంక కంఠ శతగ్రహం దామోదరం భక్తిబద్ధం. ఇది రెండోది. మనం రోజు పాడుతున్నాం కాబట్టి, ఇంపుగా ఉంది కాబట్టి, ఇది ఎంతో ప్రాచీనమైంది కాబట్టి, ఇది రోజు పాడుతూ ఉంటే వైబ్రేషన్ మనస్సుకి అది దివ్య అనుభవాన్ని కలిగిస్తుంది. కానీ దాని భావార్థం, మనం పాడుతున్న పాట యొక్క అర్థం తెలియకుండానే కూడా పాట ఎంత బాగున్నట్టంటే దానిలో ఉండేటువంటి అర్థం, దాని అర్థం కూడా తెలుసుకుంటే అసలైనటువంటిది మనకి. కృష్ణ భగవంతుడిని మనం కేవలం దర్శించడము, ఆయన యొక్క నామ ఉచ్చారణ, మనం సాధారణమైనటువంటి దండం పెట్టడం, వీటి వల్ల కూడా ఎంత అశేషమైనటువంటి మనకి శాశ్వతమైనటువంటి లాభం సమకూరుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గత జన్మలో అంతా ఇంత చేయడం వల్ల భగవంతుడు మళ్ళీ తన దగ్గరికి లాక్కుని పూర్తిగా నీ మనసులో నేనే ఉండేట్టుగా భగవంతుడు మనకి అవకాశం కలిగిస్తున్నాడు. ఈరోజు ఈ రెండవ శ్లోకం, తల్లి చేతిలో ఉన్న బెత్తాన్ని చూసి భగవంతుడు దేనికి భయపడ్డు. ఆయన తల్లి చేతిలో ఉన్న బెత్తాన్ని చూసి, అంటే భగవంతుడు ఆయన తల్లి యొక్క గొప్పతనాన్ని, లేదా తల్లికి ఎలా పిల్లలు మామూలుగానే పిల్లలందరూ కూడా తల్లికి లొంగి, తల్లి చెప్పినట్టు విని, తల్లికి భయపడి, ఇక్కడ భగవంతుడు అద్భుతమైనటువంటి, భగవంతుడికి ఎవరు తల్లిదండ్రి, భగవంతుడికి దేనికి భయపడాలా, భగవంతుడి ఆయన తప్పేం చేస్తాడు, ఆయన భగవంతుడు ఏమైనా తప్పు చేస్తాడా ఏంది? అవకాశం లేదు. భగవంతుడు ఏది చేసినా కూడా దాన్ని పెద్ద పెద్ద కవులు, పండితులు అందరూ కూడా తలకాయలు పట్టుకుని ఎలా అర్థం చేసుకోవాలా. భగవంతుడిలో తప్పు పట్టడం అంటే అది మన ద్వారా జరుగుతున్నటువంటి తేడాన్ని. హరిప్రేమాతాది అప్పుడు తోస్తానండి. భగవంతుడు ఆయన ప్రేమకి ఆయన ఎలా ఆదాన ప్రదానం, ఇవ్వడం పుచ్చుకోవడం కదా. తల్లికి అక్కడ ఏమవుతుంది, మామూలుగా ఆ బెత్తం తీసుకుంటుంది, యశోదమ్మ బెత్తం తీసుకుంటే కృష్ణుడు ఆయన మంచి నాటకాలు రాయుడు కదా. ఆయన ఎట మొహం పెట్టే పూర్తిగా భయపడిపోయినట్టు మొహం పెడితే పాపం వీడు అమాయకుడు, ఎందుకు కట్టాలి దెబ్బకి. భగవంతుడు ఎవరి మనసులనైనా ఎలా కావాలంటే అలా ఆయన మార్చేయగలడు. ఆయన
ఎందుకంటే మన లోపల కూడా ఆయన ఉన్నాడు. మన లోపల ఉన్నది కూడా ఆయనే అట్లా అనకూడదు. మన లోపల కూడా అంటే మనం ఉన్నాము, మనతో పాటు ఆయన కూడా ఉన్నాడు. మన లోపల ఉండేది కూడా ఆయనే అంటే మాయావాదం అంటారు దాన్ని. అంటే మనకి భగవంతుడికి మనకి తేడా తెలియకుండా మనం మాట్లాడుతున్నట్టు. కాబట్టి మనలో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి మన యొక్క మనోభావాలు వెంటనే ఆయనకి తెలిసిపోతాయి. యశోదమ్మ పిల్లవాడిని కొద్దిగా బెత్తం తట్టట బెదిరిస్తే ఆ దెబ్బలకి భయపడి ఆయన మళ్ళీ అంతే కదా, ఆ పెరుగంతా వేస్ట్ నేలపాలైంది, ఆ వెన్నంతా వేస్ట్ మట్టి పాలైంది. ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తే అవన్నీ చేసింది కూడా ఎవరి కోసం చేస్తా అంటే యశోదమ్మ ఇవన్నీ చేస్తుంది కృష్ణుడి కోసమే. ఈయనకి ఏమి అర్థం కాని అమాయకుడిలాగా ఆయన తిండిని ఆయనే మట్టి పాలు చేసుకున్నట్టు నేలపాలు చేస్తాడు. దానికి భగవంతుడు ఏమన్నా తుంటరి పనులు చేస్తాడా? భగవంతుడు ఏమన్నా దొంగతనాలు చేస్తాడా? అంతా భగవంతుడిది అయితే దొంగతనం ఏంది? అంతే కదా. ఇప్పుడు అంబానీ గారు ఆయన ఇంటికి పోయి ఆయన మిఠాయిల డబ్బాల నుంచి 2 మిఠాయిలు తింటే ఆయన ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? ఏం తీసుకోకరా, అంతా ఆయనది. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిది. కాబట్టి కృష్ణుని వెన్న దొంగ అన్నల్లో అర్థమైంది. దాన్ని అంటారు దివ్యమైనటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు. భగవంతుడు ఆయన తన పేరు చెడిపోయినా భగవంతుడు ఏంది దొంగతనాలు చేయడం ఏంది కృష్ణతత్వం ఏంది అదేదో నువ్వు తలకాయ పట్టుకుని అర్థం చేసుకో. భగవంతుడికి ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకుంటే నీ బతుకు బాగుపడుతుంది. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే అపరాధాలు చేసుకుంటే నీ బతుకు ఇంకా దిగజారిపోతుంది. అంటే భగవంతుల్లో తప్పు పడ్డామంటే మనం సారాయి తాగినా పర్వాలేదు, మనం మాంసాహారం కనీసం భగవంతుడిని మనం ఆయన శ్రద్ధగా ఉంటే ఎన్ని చిన్న చిన్న పాపాలుగా అన్నిటికంటే వాట్ ఈజ్ ది గ్రేటెస్ట్ సిన్? మనుషులు చేసేటువంటి అపరాధాల్లో అతిపెద్ద అపరాధం ఏంటి? రకరకాల పాప పనులు ఉన్నాయి. అన్ని పాప పనుల్లోకి భయంకరమైన పాపం ఏంటంటే దేవుడు లేడను, లేదా దేవుణ్ణే మనం తప్పు పట్టడం, దేవుణ్ణి విమర్శించడం. అంటే మన జీవితం పూర్తిగా ఈ సంసారంలో మనం పూర్తిగా ఇరుక్కుపోయినట్లు. కాబట్టి భగవంతుడు ఆయన ఎవరైనా దేవుడు తుంటారు. అంతే ఒకసారి ప్రభుపాద ఈ ఉదాహరణ ఇస్తారు. విన్స్టన్ చర్చిల్ అని చెప్పి ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రిగా మోడీ గారే ఉన్నారు. ఆయన అంతా హుందాగా మన ఏదో వాట్సాప్లో ఓన్ వస్తాయి. ఈసారి ఆయన దీపావళి ఆయన యుద్ధ నౌకలో జరుపుకున్నాడు. అప్పుడప్పుడు ఆయన హిమాలయాల్లో ఉండే సైనికులతో పాటు జరుపుకోవడం, లేదా అప్పుడప్పుడు ఆయన పాకిస్తాన్ బార్డర్లో ఉండేటువంటి సైనికులతో జరుపుకోవడం, వేరు చోట ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా మిలిటరీ వాళ్ళు ఎవరైతే వాళ్ళకి పండగ లేదు పాడు లేదు, దేశం యొక్క రక్షణ కోసం వాళ్ళు ఎప్పుడు మన దేశ సరిహద్దుల్ని ఎంతో కఠినమైన పరిస్థితుల్లో కొండలు, అక్కడ చలి, అక్కడ సరిగ్గా ఉండడానికి ఏర్పాటు ఉండదు, నిలబడి ఉండాలి. ఆఫ్ డ్యూటీకి వచ్చినప్పుడు బస్సు మీ టెంట్లోకి వచ్చి పండుకోవచ్చు, కానీ డ్యూటీలో ఉన్నప్పుడు ఇక్కడంతా బయట ఓపెన్లో నిలబడి ఉండాలి. మోడీ గారికి కూడా ఆయన కూడా పెళ్ళాం బిడ్డలు ఆయనకేం లేరు. అంటే ఆయన కావాలంటే ఎక్కడైనా జరుపుకోవచ్చు. కానీ ఈ దేశ సైనికులకు మనోబలాన్ని పెంచడానికి మీతో పాటు
అది ఎంత గొప్ప విషయం. మీరంతా మీ బంధువులతో మీరు దీపావళి వేడుకలు, కానీ ప్రధానమంత్రి గారు ఆయన వచ్చారంటే అది పేపర్లో మీ ఇంట్లో చేసుకుని దీపావళి పేపర్లో ఎవడు ప్రింట్ చేస్తాడు, ఎవడికి కావాలి అని. కానీ మోడీ గారు ఎవరితో అయితే జరుపుకుంటాడు మొత్తం అంతా వైరల్, అంతా అన్ని మీడియాలో వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ దీపావళి హైలైట్ అంతే కదా. మన దీపావళి ఎవడు పట్టించుకుంటాడు, మనం చేసుకునే దీపావళి. ప్రధానమంత్రి గారు ఎక్కడుంటే అదే హైలైట్గా. అలాగే మోడీ గారు ఆ సైనికుల్ని గౌరవిస్తూ, అట్లా విన్స్టన్ చర్చిల్ ఆయన ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో, అంటే ప్రతి మనిషికి ఒక పబ్లిక్ లైఫ్ అనేది ఉంటుంది. అంటే అందరి ముందు ఆయన ప్రధానమంత్రిగా అందరి ముందు మనం మోడీ గారి ఫోటోలు చూస్తున్నప్పుడు ఆయన ఇంత ప్రధానమంత్రి, మొత్తం దేశం అంతా కూడా త్రిపద దళాధిపతులు, అంటే నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక ఫోన్ కాల్ కొట్టాడంటే ఠక్ 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 అంతా కదులుతుంది, మొత్తం కదలాల్సిందే కదా. లక్షల మంది, వేల మంది, బస్ ప్రధానమంత్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, యాక్షన్ బిగిన్. సరే, కానీ ఆయన ఆ ముసలి తల్లి దగ్గరికి పోతాడు. ఆమె కాళ్ళ దగ్గరికి పోతే ఆ కాళ్ళు విసుగుతో ఆయన చేతులతో మోడీ గారిని ఎత్తి పెట్టండి అంటే ఆయన ఏంది అక్కడ ముసలాం దగ్గర కూర్చుని అమాయకుడిలాగా దేశాన్నంతా పరిపాలించేటువంటి ప్రధానమంత్రి తల్లి దగ్గరికి వెళ్ళే చేతగానాళ్ళలాగా ఏదో ఆయన చెప్పింది నాకంటే నీకు ఎక్కువ తెలుసు అన్నట్టుగా ఆవిడ కూర్చుని, నాకంటే నీకు ఎక్కువ తెలుసు అన్నట్టుగా, అంతే కదా. ఈయనకి విషయాలు తెలిసి ఉండొచ్చు, అండ్ వీటన్నిటికంటే పైన ఎవరికైతే అనుభవం, ఆప్యాయత ఉంటుందో అది మనసుల్ని గెలుస్తుంది. అంటే ఇక్కడ కృష్ణుడు అందుకని చెప్పి ఆయన ఒక అమాయకుడిలాగా తల్లికి భయపడిపోయి, లేదా గోపికలు కృష్ణుడి యొక్క తుంటరి పనులు చూడాలని, అదే పిల్లవాడు గమ్మున చేతగానాళ్ళు కూర్చుంది, వీడేంద్ర ఇటు సరిగ్గా ఉన్నాడా లేదా, పిల్లకాయలంటే ఏదో ఒకటి కాలు పెడుతూ ఉండాలి. ఆ తల్లిదండ్రులకి అంటే వాళ్ళు ఆలోచన, వీడు నేర్చుకోవడానికి చూస్తున్నాడు, వీడు తెలిసిన వాళ్ళలాగా తిరుగుతున్నాడు, అంతే పిల్లలు అది పట్టుకొచ్చి ఇది పట్టుకొని చూస్తుంటే తల్లిదండ్రులకి వీడి బుద్ధి బాగానే వికసిస్తుంది. అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటారు, మా అబ్బాయి వాడి తొంటరి పనులు భరించడం కష్టంగా ఉంది, ఒక నిమిషం కూడా గమ్మున కూర్చోడు. అంటే అది తెలివితేటలకి అది ఒక సూచన. ఏ పిల్లలైతే చిన్నప్పుడు బాగా తొంటరి పనులు చేస్తూ ఉంటారో, అంటే వాళ్ళలో రకరకాల ఆలోచనలు, ఆ వయసులో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కాబట్టి కనిపించిన దాని మీద ఏదో ఒకటేసి అని చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థమైంది వాళ్ళు ఎంత చురుగ్గా ఉన్నారు, కానీ మనసు ఎదగలేదు కాబట్టి వాళ్ళు చూసిన దాన్ని పట్టుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే చెబుతూ ఉంటారు, వీళ్ళు ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువ తొంటరిగా ఉంటారో పక్కింటికి పోయేసి వాళ్ళ తోటల్లో కాయలు దొంగిలించుకొచ్చేయడం, ఇటు పోయేసి అది చేయడం ఇది చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ తెలివితేటల్ని చక్కగా పట్టుదలతో ఏం చదువుకుంటున్నారో, ఏం పనులు చేయాలో వాటిలో నిమగ్నం చేయగలుగుతారు. ఆ రకంగా వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళుగా వాళ్ళు రాణిస్తారు. అటు చిన్నప్పుడు పిల్లలు తొంటరిగా ఉన్నారంటే అది అటు కృష్ణుడు ఆయన్ని చూడాలని చెప్పి గోపికలు అందరూ కృష్ణుడు ఏం చేసినా కూడా అందంగా ఉంటుంది. మన అది ఉంది కదా, ఏదది మధురాష్టకం, అధరం మధురం, చలితం మధురం, వలితం మధురం, అన్ని మధురమే కృష్ణుడు. ఇది మనం బద్ధ జీవితంలో ఉన్నాం కాబట్టి ఎందుకబ్బా కృష్ణుడి గురించి ప్రతిదీ, ఆయన వెంట్రుకలు కూడా, ప్రతిదీ, ఆయన కనుబొమ్మలు, ఆయన బొగ్గలు, ఆయన పెదవులు, ఇవన్నీ ఎందుకు ఇట్లా వర్ణిస్తున్నారు? ఎందుకంటే భగవంతుడు ఆయన అందమంతా
అందం అంతా పోగు చేస్తే అది ఎక్కడ ఉంటుందా అంటే కృష్ణుల్లో ఉంటుంది. ఆనందం అంతా కూడా రాశిగా, ఆనందం అంతా కూడా పెద్ద కుప్పగా పోస్తే అది ఎక్కడ ఉంటుంది? కృష్ణుడి దగ్గర. కాబట్టి మనం ఏదో రకంగా కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే మనం ఎంత కదా. మనకి 2 చేతులు ఉన్నాయి. భగవంతుడికి ఆయనకి మనం 11వ అధ్యాయంలో భగవద్గీత చదువుతాం. భగవంతుడి చేతులు అన్ని చోట్ల ఉన్నాయి. ఆయన చేతుల సంఖ్యకి లెక్క లేదు. అంతే పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు. కృష్ణుడి కంటే 2 చేతులు ఉన్నాయి, కానీ కృష్ణుడే అందరి హృదయాల్లో పరమాత్ముడిగా ఉన్నాడు. అందరి దగ్గర ఆయనకి 4 చేతులు ఉంటాయి పరమాత్ముడిగా, విష్ణుమూర్తి. అప్పుడు లెక్క పెడితే భగవంతుడి అసంఖ్యాకమైన చేతులుగా. భగవంతుడు మనకి ఏమైనా బారేయాలంటే మన వల్ల కాదు అవన్నీ తీసుకోవడం. అన్ని చేతులతో ఆయన ఇస్తే మన 2 చేతులతో ఎంతని మనం పట్టుకోగలం. ఇక్కడ ఈ కృష్ణుడు ఆయన ఈ తుంటరి పనులు చేయడం, చిన్నపిల్లవాళ్ళు ఆ విధంగా తిరుగుతూ ఉంటే వాళ్ళ నుంచి మనం మనస్సుని తిప్పుకోలేము కదా. మనం అంతా భజనలు చేస్తూ ఉంటాం, ఏమి చేస్తూ ఉంటాం. హేమశ్రీ వస్తుంది, ఇటు అనుకు తిరుగుతూ ఉంటుంది. జనాలంతా పిల్లకాయలు, చిన్నపిల్లలే అంత చూడాలనిపిస్తుంటే కృష్ణుడు తిరిగితే ఏం చెప్పాలి అక్కడ కదా. ఎందుకంటే ఆయన విశ్వ సమ్మోహితుడు, ప్రపంచాన్ని అంతా కూడా ఆయన ఆకర్షణలో పడేస్తాడు. అదే ఇక్కడ ఈ సత్యవ్రతముని ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, తల్లి చేతిలో ఉన్న బెత్తాన్ని చూసి అతడు ఏడుస్తూ 2 కళ్ళను అంటే నాటకం చేస్తున్నాడు. భగవంతుడు ఆయన భయపడిపోయి ఏడుస్తున్నట్టుగా కళ్ళ నుంచి నీళ్లు పెట్టుకుంటున్నాడు. తర్వాత ఆయన కంటి కాటుక, పిల్లలు అందంగా ఉండాలని చెప్పి, పిల్లలు దిష్టి తీయాలని చెప్పి తల్లిదండ్రులు ఏదో పెడుతూ ఉంటారు వాళ్ళకి. కృష్ణుడు ఏంది జరిపేసుకుని ఆయన మొహం మీద, అందమైన మొహం మీద ఎన్ని అని చూడడానికి ఇంకా కూడా చిన్నపిల్లలు ఆ రకంగా ఉంటే చూసేవాళ్ళకి, ముఖ్యంగా కృష్ణుడు ఆయన తన కళ్ళతో ఆయన కళ్ళు తుడుచుకుంటున్నాడు. అతడి కళ్ళు భయంతో నిండి ఉన్నాయి. అంటే ఎలా అనిపిస్తుంది? యశోదమ్మకి పూర్తిగా కృష్ణుడు నా పిల్లవాడు, ఆయనకు అసలు ఐడియానే లేదు. కృష్ణుడు భగవంతుడు అనే ఐడియానే లేదు. అంత అందమైన బాలుడు, అంత సర్వశక్తిమంతుడు ఆమె చెప్పు చేతుల్లో ఉంటే తల్లికి ఎంత గర్వం కలుగుతుంది కదా. ఈ సృష్టిలో అంటే అందరికీ పిల్లలు ఉన్నారు, యశోదమ్మ పిల్లవాడు కృష్ణుడు, ఎంత గర్వం ఉంటుందని. వీళ్ళందరికీ ఏడిపించే పిల్లవాళ్ళు, చనిపోయే పిల్లవాళ్ళు, మనకందరికి ఉండే చనిపోయే పిల్లవాళ్ళు, ఏడిపించే పిల్లవాళ్ళు, మన పరువు తీసే పిల్లవాళ్ళు, తర్వాత తెలిసి తెలియకుండా వాళ్ళు, అట్లాంటి అన్నీ తెలిసి ఉండేవాడు వాడు. కానీ ఎవరికైతే కృష్ణుడు పిల్లవాడిగా కలిగితే, యశోదమ్మ దగ్గర ఆయన ఆమె పిల్లవాడే అన్నట్లుగా ఈ రకంగా తల్లికి భయపడిపోతా ఏడుస్తూ నన్ను కొట్టమాక ఇంక చేయంలే అన్నట్టుగా మొహం పెడితే యశోదమ్మకి దాని అంటే నా పిల్లవాడు ఇంక ఎంత ఆమెకి ఆనందం కలుగుతుంది. ఏమవుతుంది అప్పుడు? అతడి శంఖము వలె 3 రేఖలు కలిగి ఉన్న, మనకి మామూలుగా ముడతలు పడుతూ ఉంటాయి కదా, మన నుదుటి మీద మనకి తలకాయ పైకి ఎత్తినప్పుడు నుదుటి మీద రేఖలు రావడం, లేదా మనం గొంతు దింపినప్పుడు మెడ మీద రేఖలు రావడం, మామూలు ఇవన్నీ అంత గొప్ప. కానీ భగవంతుడి విషయంలో ఆయన ఎలాంటి కదలికలు ఉన్నా కూడా మనల్ని ఇంకా ఆకట్టుకునే విధంగా ఆయన అందం. కాబట్టి ఇక్కడ సత్యవ్రతముని భగవంతుడి యొక్క ప్రతి మార్పుని కూడా ఆయన ఒక్కొక్క శ్లోకంలో భగవంతుడు ఇప్పుడేంటి ఆయనలో మనకు కనబడుతుంది అన్నట్టుగా. ఒకటి వచ్చి ఆయన
ఏడు మొహం పెట్టాడు, నిజంగానే కళ్ళ నుంచి నీళ్లు గారుస్తున్నాడు భగవంతుడు. దాని ఏమంటారు ఆనందాశ్రువులు. భగవంతుడు ఆయన ఏమన్నా నిజంగా భగవంతుడు భయపడి ఏడుస్తున్నా కూడా ఆయన అది కూడా ఒక ఆనందంగా. అందుకే మనం లేకపోతే ఎందుకు చదువుతున్నాం, వాడెవడు ఏడుస్తున్నాడు మనం అంత గురించి చదువుతాయండి. మనం భగవంతుడు ఆ రకంగా పెట్టాడంటే ఎంత అద్భుతంగా భగవంతుడు తల్లి దగ్గర ఒక లొంగిపోయిన పిల్లవాడిలాగా. భగవంతుడి శరీరంలో శాస్త్రాల్లో ఉంది 32 లక్షణాలు. మహాపురుషుల్లో భగవంతుడు, తర్వాత కారణ జన్ములు, కొంతమంది భగవంతుడి యొక్క గొప్ప భక్తులు, ఈ భక్తి సిద్ధాంత సరస్వతి, ఈ భక్తి వినోద్ ఠాకూరు, ప్రభుపాద, వీళ్ళంతా కూడా భగవంతుడి యొక్క పార్షదులు. వీళ్ళందరిలో కూడా మహాపురుషులకు ఉండే లక్షణాలు. ఎవరైనా కూడా మహాపురుషుడు కావచ్చు, భగవన్నామం జపం చేస్తూ. మనం ఎలాంటి కర్మలతో పుట్టాము మనం, కానీ జీవితానికి కావాలంటే మార్చుకోవచ్చు కదా. భగవన్నామం జపం చేయకుండా మన జీవితం ఏమాత్రం మారే అవకాశం లేదు. అంటే మన స్వభావం మారే అవకాశం లేదు. మన జీవితంలో కష్టపడి ఇంజనీర్లు, డాక్టర్లు కావచ్చు, కానీ మనకుండేటువంటి ఆ మూల స్వభావం, మనకుండేటువంటి చెత్త కోరికలు కానీ, మనకుండేటువంటి నీచపు లక్షణాలు కానీ, ఇవన్నీ మన ప్రధానమంత్రి అయిన లేకపోతే జైల్లోకి పోయేందుకు కూర్చుంటారు. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అయ్యి లల్లూ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వాళ్ళు ఏమైనా తక్కువ చదువుకున్నారా, వాళ్ళకి ఏమైనా డబ్బు లేదా, వాళ్ళకి పలుకుబడి లేదా? పెద్ద పెద్ద వాళ్ళు కదా. ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే అదేమైనా చిన్న పని అయింది. ఒక పూర్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే దాని చిన్న పని అయింది. కానీ జైలుకి పోయి కూర్చోవాల్సి వచ్చిందంటే వాళ్ళ బుద్ధులు లేదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు జైలు దర్శనం చేసుకుని వచ్చాడు. ముఖ్యమంత్రి గారు మీరంతా ఎన్నుకొని, మీరంతా కూడా జనాభిమానం పొందిన వాడే కదా ముఖ్యమంత్రి. అది అంటే మన యాదవులనే దాని అర్థం. ఒక పనికి మాలాంటి ముఖ్యమంత్రి వాడు జైలుకి పోయి కూర్చుంటే దానికి మనందరం కూడా అట్లాంటి రకాలే. లేకపోతే అట్లాంటి వాళ్ళు ఎందుకు అనుకుంటారు అంటే పాయింట్ వచ్చి, ఈ భగవంతుడు ఆయన మొట్టమొదటి మహాపురుషుడు. ఎవరికైనా ఏమన్నా మంచి గుణాలు, మంచి లక్షణాలు కలుగుతున్నాయంటే అన్ని భగవంతుడి నుంచి మనకు కొద్ది కొద్దిగా వచ్చినట్టు. అంతే కదా. సూర్యుడి నుంచి అంతులేని ప్రకాశం వస్తుంది. మీకు తెలుసో తెలీదు, మనం వాడే ఈ టార్చ్ లైట్ కానీ, మనం కిచెన్లో వాడే పొయ్యలు కానీ, మనం లోతుగా చూస్తే వీటన్నిటిలో ఉండేటువంటి పచ్చి కట్టెలను తీసుకొచ్చి దాన్ని కాలిస్తే మండవవి. చెట్టును అప్పుడే కొట్టేసి పెడితే మండవవి. కానీ అవి ఎండలో ఉన్నప్పుడు అంటే ఆ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాయి? సూర్యుడి నుంచి తెచ్చుకుంటున్నాయి. ఈ బ్యాటరీలు కానీ, మన లైట్లు కానీ, ఇప్పుడు మనం ఈ లైట్ వాడుతున్నాము, వాళ్ళు నీళ్ళ నుంచి విద్యుత్ శక్తిని తయారు చేసి, నీళ్ళ నుంచి విద్యుత్ శక్తిని తయారు చేసి మనకి సప్లై చేస్తున్నారు. లేదా థర్మల్ పవర్ అంటారు, బొగ్గు నుంచి కాల్చి, ఆ బొగ్గు ఎలా తయారైంది, మళ్ళీ చెక్కలు ఎండిపోయి, చెక్కలు భూమిలో కాలిపోయి ఆ బొగ్గును తీసి మళ్ళీ దాన్ని మనం కాల్చి, అంతా కూడా సూర్యుడి మీదే కదా. కాబట్టి అంతా కూడా భగవంతుడి అరగా. ఇక్కడ ఎవరైనా కూడా గొప్పవాళ్ళు అవుతున్నారంటే భగవంతుడు వాళ్ళకు కొద్దిగా ఆయనకు దాని కృపా కటాక్షాలు అంటారు. భగవంతుడు కొద్దిగా అటు చూశాడంటే బస్ వాడి బతుకంత ప్రమాణంగా పూర్తి గట్టిగా తోడక్కల. వీడేవాడ భక్తుల్లాగానే ఉన్నాడు, మన భక్తులు ఫినిష్. అంటే భగవంతుడి దృష్టి మన మీద పడిందంటే మన యోగ్యతలన్నీ మారిపోతాయి కదా. అంటే ఇక్కడ కృష్ణుడు ఆయన్ని ఏ మహాపురుషులతో కూడా పోల్చడానికి కదా.
మంచి వ్యక్తులు చాలామంది ఉంటారు, కానీ కృష్ణుడు ఆయన పరిపూర్ణుడు, కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ భగవంతుడు. అంటే ఆయన మెడలో 3 రేఖలు, తర్వాత కంఠంలో ముత్యాల హారం. ఇవన్నీ కూడా మనం భక్తిలో ఎదుగుతుంటే మనకి తెలిసి వస్తుంది. భగవంతుడి మీద ఉండేటువంటి ఒంటి మీద ఉండే హారాలు ఇవన్నీ కూడా ఎలాంటి అందాన్ని, ఆయన మామూలుగా ఏమీ లేకపోయినా కూడా అందంగా ఉంటాడు. ఇవన్నీ ఉంటే మనం ఇంకా మన కళ్ళని ఆయన్ని చూడడం నుంచి మనం అంటే కంటి రెప్ప కొట్టకుండా. ఒకటి గోపీ గీతాల్లో మేము కార్తీకంలో మొదటి వారం ఇక్కడ లేకుండా అక్కడ మందిరాలకు పోయాం కదా, ఢిల్లీ మందిరం, కురుక్షేత్రం మందిరం, బహదూర్గఢ్ మందిరం. అక్కడ నేను మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చింది పోయింది. వాళ్ళంతా కూడా గోపీ గీతాలు కూడా పాడుతున్నారు. మొదట ఈ కార్తీక దీపావళి అని అందరు చూపించి చెల్లిపోతారు. వాళ్ళు ఆ తర్వాత గోపీ గీతాలు అని చెప్పి అవి భాగవతం 10వ స్కందంలో 29వ అధ్యాయంలో రాస పంచాధ్యాయం అంటారు. రాస పంచాధ్యాయం దానిలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. తవ కథామృతం పాడతాం. తవ కథామృతం తప్త జీవితం కవిర్వేదితం కల్పశాపం శ్రీమదాతతం భువిరి గృణంతి భూరిదా జన. ఇంపుగా ఉంటాయి. ఏ రకంగా ఈ పాట ఇంపుగా ఉందో ఆ భాగవతంలో చాలా మందిరాల్లో అది కూడా అలవాటు. అంత కూడా అలవాటు. అవి ఇన్ని శ్లోకాలు మనం ఎలా గుర్తుంటాయి. కానీ బిందె పెడుతూ ఉంటే ఏ రకంగా బండ కూడా అరిగిపోతుందో ఆ రకంగా మనకి ఎన్ని గుర్తుండవు, మనం నేర్చుకోలేము అనుకుంటాం. కానీ రోజు చేస్తుంటే మనకి తెలియకుండానే ముఖ్యంగా